చూడండి రాగి సంగటి చేసుకున్నా, చాలా సింపుల్ టేస్టీ. చూడండి దాంట్లో ఇలా చేపల కూరలోకి రాగి ముద్ద చేసుకున్నామంటే ఇంకా ఏం లేదు, అద్భుతంగా ఉంటుంది. చూడండి చేతికి అంటుకోకుండా ఎంత బాగుందో. సింపుల్ ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అయ్యి రాగి ముద్ద చేయడం చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతూ మన వీడియోలో రాగి ముద్ద ఎలా చేయాలో పూర్తి వీడియో ఇచ్చాను. సింపుల్ అండ్ టేస్టీ రాగి ముద్ద చూసేద్దామా మరి. పెద్దవాళ్ళు తింటున్నట్టు రాగి ముద్ద సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరి చూసేద్దామా ఎలా చేయాలో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అప్పుడు పెద్దవాళ్ళు చేసిన రాగి పిండి సంగటి అంటారు కదా, మా విలేజ్లో అయితే వట్టి పిండి సంగటి కూడా అంటారు. అలాంటి రాగి ముద్ద మనందరం ఈరోజు చూడబోతున్నాం. నేనైతే పెద్దవాళ్ళు చేసిన రాగి ముద్ద చేయబోతున్నా. చాలా టేస్ట్ ఉంటుంది, సింపుల్ కూడా. ఇలా మట్టి కుండ తీసుకొని గ్యాస్ మీద పెట్టేస్తున్నా. ఇంకా కట్టెల పొయ్యి ఉండి చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇరికిరికి ఇళ్ళల్లో కట్టెల పొయ్యి అసాధ్యం కాబట్టి నేనైతే గ్యాస్ మీద చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే రాగి పిండి సంగటి ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటా. గ్యాస్ మీద పెట్టేసుకున్నాం కదా. నాకైతే ఈ గ్లాస్తో 1 గ్లాసు రాగి పిండి తీసుకున్నా, 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. చూడండి దీంట్లో ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ల అంతా వాటర్ ఉంచుకున్నా. ఎందుకనేది మళ్ళీ చెప్తాను. ఈ వాటర్ పక్కన పెట్టుకొని ఈ వాటర్ను కొంచెం సాల్ట్ రుచికి తగినంత. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేసుకొని మూత పెట్టుకొని వాటర్ అనేది బాగా తెరేదాకా ఇలాగే కొంచెం వెయిట్ చేద్దాం. ఇదండి రాయి ముద్దకు రెడీ చేస్తాం కదా. ఎసురు బాగా తెరుగుతుంది. మనం 1/2 గ్లాస్ ఉండించుకున్నాం కదా. ఈ వాటర్ ఇక్కడ పోసేసుకున్నాం. జస్ట్ గ్లాస్లో ఇన్ని తీసుకోండి సరిపోతుంది. 1 గ్లాస్ రాయిపిండి, 1 గ్లాస్ రాయిపిండికి 2 గ్లాసులు నీళ్ళు. ఈ రాయిపిండి అనేది ఉండ లేకోకుండా, ఉండ ఉంది అనుకోండి జస్ట్ ఇంకా ఉండలాగానే ఉండిపోతుందండి. ఉండేం లేకోకుండా ఇలా కలబెట్టుకోండి. ఇలా కలబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా చిన్న ట్రిక్. కొత్తగా సంగటి చేసే వాళ్ళకైనా ఉంటే కట్టుకోకుండా మంచిగా పిండిలో కలిసిపోయి రాగి ముద్ద అనేది మిల్లమిల్లలాడుతూ మన చేతికి వచ్చేదానికి మాత్రమే ఈ చిన్న ట్రిక్. ఇదో ఉండగట్టుకోకుండా కలుపుకున్నాం కదా. గరిటె తీసుకొని మీరు చూస్తున్నట్టు వీడియోలో చూస్తున్నట్టే ఈ కలుపుకున్న రాగికి వాటర్ని పోస్తూ ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా వాటర్లో పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎంత పిండి వేసినా సరే ఉంట కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు వాళ్ళైతే కరెక్ట్గా చేసేవాళ్ళండి. ఇలాంటి ట్రిప్స్ ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ మనకు కొత్త కదా, అందుకు చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతున్నాం మనము. అలా 2 స్పూన్లు రాయి పిండి వాటర్లో కలిపి పోయడం వల్ల ఇప్పుడు ఎంత పిండి పోసుకున్నా గట్టి పట్టకుండా ఉండగట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ గ్లాస్లో పిండి పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి. వీడియోలో చూసినట్టే ఫ్రెండ్స్ ఇలా పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి. చిక్కబడిపోతుంది చూసారా. ఇలా వేయడం వల్ల ఉండగట్టుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మంచిగా కలబెట్టేసుకోండి. మనం అదే ఎసురు పోయిపోకుండా డైరెక్ట్ పిండి యాడ్ చేసుకున్నామంటే ఉండగట్టేసి అస్సలు బాగా రాదు. ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రాగి ముద్ద అయితే వస్తుంది. ఇదిగో చూడండి, ఎక్కడ ఉండగట్టకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలబెట్టుకోండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు పిండిని మంచిగా మగ్గనిద్దాం. పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాలు పిండిని బాగా ఉడకనిచ్చేద్దాం. పర్ఫెక్ట్ సంగటి రెడీ అయిపోయింది. 5 నిమిషాలు అయింది కదా. పిండి అంతా మంచిగా మగ్గిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్గా సంగటి అయింది. వచ్చేయండి ముద్ద చేసేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇలా కొంచెం సపోర్ట్ తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ కుండకు ఆవిరి ఎక్కువగా ఉంటుంది అందుకు కాబట్టి ఇంకా ఇలా ఉన్నప్పుడు గ్యాస్ కట్ చేసుకోండి. గ్యాస్ కట్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఎందుకంటే మట్టి కుండకు ఆవిరి ఎక్కువ. ఇలా గెలుపుకునేటప్పుడు ఇంకొక చిన్న ట్రిప్ ఫాలో అవుదాం ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కొంచెం నెయ్యండి. చూడండి అలా ప్యూర్ ఆవు నెయ్యి తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం అంతా వేసుకోండి. ఎందుకంటే తినేటప్పుడు మంచిగా ఉండాలి కదా. ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా మంచిగా, ఆహా ఎంత బాగుందో చూడండి ఈ సంగతి.
అప్పుడు వాళ్ళకి కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేము అనుకున్న వాళ్ళకు ఈ చిన్న సంగతి ఉదాహరణ మాత్రమే. ఏదైనా చేయగలగమండి. చూడండి, ఇప్పుడు ముద్ద చేసేసుకోవటమే. నెయ్యి కొంచెం ప్లేట్కు నెయ్యి అప్లై చేసుకోండి, ఎందుకంటే అందంగా కనిపించాలి కదా, అందుకని. గులుగులుగా నెయ్యి అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, పొరపేటుగా రాగి ముద్ద రెడీ అయిపోయింది. రాగి సంగటి ఇంతేనండి, సింపుల్. ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.